హాయ్ హలో నమస్తే. ఈ జోసెఫ్ విజయ్ అలియాస్ రావణ్, ప్రశ్న రావణ్ ఈ ట్రాన్సాక్షన్లో పవన్ కళ్యాణ్ గారిని చూసి ఒక ఇన్స్పిరేషన్ తెచ్చుకొని మాట్లాడుతున్నాను నేను. ఐఎమ్ హైలీ ఇన్స్పైర్డ్ బై పవన్ కళ్యాణ్. ఎందుకంటే తనకు చాలా ఇన్స్పిరేషన్ అయ్యాడంటే, చాలా రోజుల నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్తుంది ఏంటంటే, మీకు అధికారం ఉంటేనే మీకు రక్షణ దొరుకుతుంది. చాలా సంవత్సరాల నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్తున్నారు, మీకు అధికారం ఉంటేనే మీకు రక్షణ దొరుకుతుంది. అధికారం అంటే ఇప్పుడిప్పుడుగా మీరేమి దేశానికి ప్రధానమంత్రి అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 20% ఉన్న అది కూడా పేదరికంలో ఉన్నటువంటి దళిత సమాజం ప్రధానమంత్రులు అవుతారని కల, అది కుదరకపోవచ్చు. కొన్ని ఆంధ్రప్రదేశ్లో 20% ఉన్న ఎస్సీ ఎస్టీలు ఒక 27% ఉన్నారనుకోండి. ఎస్సీలో 20, వాళ్ళకి 7, 30% అనుకోండి ఎగ్జాంపుల్. ఒక 30% ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి అవ్వండి అనేది కూడా జరగకపోవచ్చు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ద నంబర్, ఇట్ ఈస్ ద మనీ. రాజకీయం మొత్తం కూడా మనీకి వెళ్ళిపోయింది. యు ఆర్ ద మనీ టేకర్స్, దే ఆర్ మనీ గివర్స్. 4% ఉన్న బ్రాహ్మణ్స్ దేశాన్ని నడుపుతుంటే 5-6% ఉన్న రెడ్డి కమ్మోళ్ళు రాష్ట్రాన్ని నడుపుతున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఎందుకు అంటే ధనం నంబర్ కాదు. నంబర్, దేర్ ఇస్ నథింగ్ ఇన్ నంబర్. చాలామంది చెప్తుంటారు మా వాళ్ళు 20% మంది ఉన్నారు, అది ఇది అని చెప్తుంటారు. డబ్బులు లేకుండా ధనం పనికిరాదు, నంబర్ పనికిరాదు. ఓకే, ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, పవన్ కళ్యాణ్ ఈజ్ మై ఇన్స్పిరేషన్ ఇన్ దిస్ వీడియో. అతనికి అధికారం ఉండబట్టే ఇప్పుడు అతనికి కూడా ఆప్షన్ ఉంది కదా. వాళ్ళ అన్న పార్టీ పెట్టాడు, పార్టీ వర్కౌట్ అవ్వలేదని విలీనం చేశాడు. విలీనం చేస్తే కోపం వచ్చింది. గెలిచినా గెలవకపోయినా నేను ఈ పార్టీని నడుపుతానని, నేను దట్స్ వాట్ ఐ సెడ్. పవన్ కళ్యాణ్ ఈజ్ వన్ యాంగిల్లో ఈజ్ ఇన్స్పిరేషన్ ఫర్ అట్లీస్ట్ దళిత కమ్యూనిటీ. కొద్దిగా నేర్చుకోవాలి పవన్ కళ్యాణ్ చూసి. అతను ఏం చేస్తున్నాడో నేర్చుకోండి. ఓకే, అతను ఏం చేస్తున్నాడు, నేను గెలవను, 2 సార్లు ఓడిపోయాడు, అయినా సరే నేను పార్టీని నడుపుతా, ఎలియన్స్లోకి వెళ్తా, టీడీపీలోకి ఎలియన్స్లోకి వెళ్తా. పార్టీ పెట్టి టీడీపీలోకి ఎలియన్స్ అయిపోయి ఇప్పుడు అతను లేకపోతే టీడీపీ ఎలియన్స్ కూడా ఈ ఓట్లు పడతాయో లేదనే భయంలోకి నెట్టాడు అసలు అతను. ఇప్పుడు అతను ఒక హిందుత్వవాదం తీసుకొని, కొంతమంది ఫ్యాన్స్ కాపులు ఉన్నారు కాబట్టి నేను బయటికి వెళ్ళిపోతే టీడీపీ ఓడిపోతుంది అనేది క్రియేట్ చేయగలిగాడు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు వాళ్ళు. అక్కడ రఘురామకృష్ణరాజు ఇక్కడ ఇబ్బంది పడుతుంటే టీడీపీ వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఎందుకు? హిందువులు ఓట్లు పోతాయని భయం అట టీడీపీకి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కేసుల మీద కేసులు పెడతా ఉంటే చూస్తూ ఉంటారు వాళ్ళు. ఎందుకు? పవన్ కళ్యాణ్ పోగొట్టుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు. సో ఏంటంటే ఒక పవర్ సెంటర్ క్రియేట్ చేస్తే మిమ్మల్ని పోగొట్టుకోవడానికి ఎవరు ఇష్టపడరు. పవర్ సెంటర్ క్రియేట్ చేస్తే మిమ్మల్ని పోగొట్టుకోవడానికి ఎవరు ఇష్టపడరు. కానీ ఇక్కడ మీరేం చేస్తున్నారు? పవర్ సెంటర్ క్రియేట్ చేయలేదు సరిగదా. ఇక్కడ కేసులు మొత్తం పెట్టింది ఎస్సీలు. ఇప్పుడు జోసెఫ్ విజయ్ అలియాస్ రావణ్, ప్రశ్న ఛానల్ అతను ఎవరైతే ఉన్నాడో అతని మీద ఇది ఎఫ్ఐఆర్లు అన్నీ పంపించాడు నాకు ప్రదీప్. ఎఫ్ఐఆర్లు పంపించాను, 4-5 ఎఫ్ఐఆర్లు పంపించాడు. ఇవన్నీ జోసెఫ్ మీద పెట్టిన ప్రశ్న రావణ్ మీద పెట్టిన ఎఫ్ఐఆర్లు 4. అంటే ఇప్పుడు 4 సార్లు అరెస్ట్ చేశారు అతన్ని. ఈ 4 ఎఫ్ఐఆర్లు చూస్తే వాళ్ళలో ఇద్దరు ముగ్గురు అంటే 50% ఆఫ్ కంప్లైంట్స్ అగేన్స్ట్ జోసెఫ్ రావణ్ ఆర్ దళిత్స్. అర్థమవుతుందా నేను చెప్పింది? పవన్ కళ్యాణ్ అనేటువంటి మా నాయకుడిని తిట్టడం వల్ల మేము హట్ అయ్యాము, మా మనోభావాలు దెబ్బతిన్నాయని ఇప్పుడు జోసెఫ్ రావణ్ మీద కేసు పెట్టింది దళితులు. మాదిగలు ఉన్నారు, ఇద్దరు మాదిగలు కేసు పెట్టారు జోసెఫ్ రావణ్ మీద, ఇప్పుడు ప్రశ్న ఛానల్ అతని మీద. ఓకే, ఇప్పుడు వీళ్ళే గతంలో పులివెందుల్లో తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి చేశారు, నేను హట్ అయ్యానని చెప్పి కేసు పెట్టింది కూడా ఒక మాది కులస్తుడే. ఇక్కడ టీడీపీ ఆఫీస్ మీద దాడి చేస్తే హట్ అయ్యానని కేసు పెట్టింది కూడా మాది కులస్తుడే. అసలు రఘురామకృష్ణరాజు యొక్క కంప్లైంట్ ఏంటి? ఎందుకు ఆకువీడిలో మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టాడు రఘురామకృష్ణరాజు? ఎందుకు? వైసీపీ గవర్నమెంట్లో, వైసీపీ ప్రభుత్వంలో నా మీద ఫేక్ కేసులు పెట్టారు, నాకు జగన్కు గొడవ అయితే కేసులు పెట్టింది ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టింది షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు అని చెప్పి ఆయన పగబెంచుకొని టార్చర్ పెట్టాడు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళని రఘురామకృష్ణరాజు. అర్థమైందా? అంటే వైసీపీలో వీళ్ళు
వెళ్ళి మేము పెడతామని చెప్పి జగన్ అన్నని ఇంప్రెస్ చేయడానికి, లేదంటే ఇక్కడ పవన్ అన్నని ఇంప్రెస్ చేయడానికి ఇప్పుడు ఈ దళితులు ఎలా కేసులు పెట్టారు రావణ మీద. ఇప్పుడు పవన్ అన్నని ఇంప్రెస్ చేయాలి, పవన్ అన్నని మా దగ్గర మార్కులు కొట్టేయాలి. ఈ మాదిగలు ఇద్దరు వెళ్ళి మేము హట్ అయ్యాము, మా అభిమానులు మీ పవన్ కళ్యాణ్ అని చెప్పి కేసులు పెట్టారని కదా అర్థం. తెలుగుదేశం అభిమానులు మా లోకేష్ అన్నని ఇంప్రెస్ చేయాలని కదా అక్కడ టీడీపీ ఆఫీస్ మీద కేసులు పెట్టింది. మా మాలలు కదా, మా మాదిగలు కదా. ఇక్కడ మాలల కేసు పెట్టారు జగనన్న తరపున రఘురామకృష్ణరాజు మీద. అందుకని ఇప్పుడు టార్చర్ పెట్టారు, రఘురామకృష్ణరాజు టార్చర్ పెట్టారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా రావణకి సంబంధించిన కేసులన్నీ చదివితే, ఆ ఎఫ్ఐఆర్లు మొత్తం చదివితే దాంట్లో అసలు ఏం కంటెంట్ లేదు. అనుచిత వ్యాఖ్యలు చేశాడు, మేము మనోభావాలు దెబ్బతిని, ఈ రెండు చెప్తే ఏమి లేవు. ఇప్పుడు ఆ జోసెఫ్ రావణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు, మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని వెంటనే అతను కేసు పెట్టేశారు అతని మీద. తిప్పుతున్నారు, 4 సార్లు తిప్పారు. ఫస్ట్ అక్కడెక్కడ కేసు పెట్టారు, బెయిల్ తెచ్చుకున్నాడు. ఇక్కడ కేసు పెట్టారు, బెయిల్ తెచ్చుకున్నాడు. మసిలీపట్నం వెళ్ళారు, బెయిల్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఎక్కడో పాయకరావుపేట తీసుకెళ్లారట, అక్కడ బెయిల్ తెచ్చుకుంటాడు. తర్వాత ఇంకొకసారికి తిప్పుతారు. దీనంతటికి వెనక పక్క ఎవరు కారణం? దళితులు ఉంటారు, కేసులు పెట్టింది దళితులు. ఇక్కడ నాకు వచ్చిన ప్రధాన ప్రశ్న ఏంటంటే, అంబేద్కర్ మీకు రాజ్యాధికారం కోసం కోరుకోండి అన్నాడు తప్ప, రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేయండి, ఇన్ఫ్లుయెన్స్ కోసం, ఆత్మగౌరవం కోసం ప్రయత్నం చేయండి అన్నాడు. కానీ ఇప్పుడు నాకు వచ్చిన ప్రశ్న అదే. ఇప్పుడు తప్పు కాదు, ఎందుకంటే తెలుగుదేశం కార్యకర్తగా పనిచేయడం తప్పు కాదు, వైసీపీ కార్యకర్తగా పనిచేయడం తప్పు కాదు, పవన్ కళ్యాణ్ అభిమానిగా దళితులు ఉండకూడదని ఏం లేదు, ఉండొచ్చు. బట్ కంపారిటివ్లీ కంటికి కనిపించాలి కదా. కంపారిటివ్లీ హూ ఈజ్ ఫైలింగ్ కేసెస్ ఆన్ వాట్. ఇప్పుడు జనరల్గా తెలుగుదేశానికి అభిమానులు కమ్మోళ్ళే కదండి, ఎక్కువగా మెజారిటీ కమ్మోళ్ళు, దే ఆర్ ఫ్యాన్స్ ఆఫ్ తెలుగుదేశం. అది ఫండమెంటల్ ఫ్యాక్ట్ కదా. మరి కమ్మోళ్ళు ఎక్కువగా తెలుగుదేశం అభిమానులు ఉన్నప్పుడు ఇట్లాంటి కేసులు పెట్టినప్పుడు ఎక్కువగా కమ్మోళ్ళే కదా కేసులు పెట్టాలి. మా తెలుగుదేశం మీద ఇది చేశారు, అనుచిత వ్యాఖ్యలు చేశారు, మా నాయకుడిని తిప్పారని ఎక్కువగా కేసులు కమ్మోళ్ళు పెట్టాలి కదా. ఎక్కువగా ఎందుకు దళితులు కేసులు పెట్టున్నారు తెలుగుదేశం తరపున? ఒక ప్రశ్న. ఓకే, వైఎస్ఆర్సీపీ, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో మొత్తం రెడ్లే కదా సోషల్ మీడియా మొత్తం నడుపుతున్నారు. మా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి కేసులు పెట్టాల్సింది రెడ్లు కదా. ఎస్సీలు ఎందుకు పెట్టారు? రఘురామకృష్ణరాజు మీద ఆయన ఇప్పుడు పగబెట్టుకొని పిచ్చ టార్చర్ పెడుతున్నాడు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళని. ఇప్పుడు ఆకువీడులో ఆయన అదే చెప్తున్నాడు, ఆకువీడులో టార్చర్ ఏంటి? ఇక్కడ నా మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాడు, అసలు ఎస్సీ ఎస్టీ తీసేయాలి, వీళ్ళందరూ క్రిస్టియన్స్, వీళ్ళందరూ అసలు హిందువులు కాదని చెప్పి ఆయన అడ్డం తిరిగాడు ఆయన అక్కడ. ఇప్పుడు ఎందుకు ఆయన అంటే నా మీద ఫేక్ కేసులు పెట్టాడు అంటున్నాడు. ఇప్పుడు ఆయన కాదు అది, ఆయన బాధ అది. ఇప్పుడు ఈయన ఏంటి? ఇప్పుడు ఈ జోసెఫ్ రావణ్ యొక్క ఎఫ్ఐఆర్లు చూస్తే దాంట్లో 4గురిలో 2-3 ఎస్సీలు పెట్టారు, మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మేము మనోభావాలు దెబ్బతిన్నాయని. అంబేద్కర్ చెప్పిన రాజ్యాధికారం ఇదేనా? పొలిటికల్ పార్టీల తరపున మీరు కేసులు పెట్టడం రాజ్యాధికారమా? పొలిటికల్ పార్టీల తరపున నేను ఇది షెడ్యూల్ క్యాస్ట్ వాడికి అడ్రస్ చేస్తున్నా, ఇది దళిత సమాజానికి అడ్రస్ చేస్తున్నా. మీరు ఫేక్ కేసులు పెడతానికే మీరు అంబేద్కర్ అదే కోరుకున్న రాజ్యం, అదే అంబేద్కర్ కోరుకున్న రాజ్యం. మీకు ఒక ఆత్మగౌరవం ఉండాలి, మీ కాలనీల్లో మీరు ఆత్మగౌరవంతో జీవించాలి, మనుషుల్లాగా మీరు కూడా జీవించాలి, మీరు కూడా మంచి మార్గంలో నడవాలని కదా మన నాయకుడు అంబేద్కర్ గారు కోరుకున్నారు. అదే కదా అంబేద్కర్ గారు కోరుకుంది. ఓకే, చాలామంది క్రిస్టియన్స్గా మారారు, యేసుక్రీస్తు చెప్పింది కూడా అదే కదా, మీరంతా ఆత్మగౌరవంతో ఉండాలని చెప్పి బుద్ధుడు చెప్పింది అదే కదా, మీ అంతా ఆత్మగౌరవంతో ఉండాలి, కుల వ్యవస్థ ఇవన్నీ తీసేసి మీరు కూడా వాళ్ళతో ఈక్వల్గా ఉండాలని కదా చెప్పింది. ఈ కేసులు ఎందుకు పెడుతున్నారు అంటున్నా. సరే, పెట్టడం తప్పు కాదు, అదే ఒక 10 కేసుల్లో ఒక 2 ఎస్సీలు పెట్టి, ఇప్పుడు తెలుగుదేశంలో తరపున 10 కేసులు ఫైల్ అయితే ఒక 5 కమ్మోళ్ళు పెట్టి, ఒక 3 బీసీలు పెట్టి, ఒక 2 ఎస్సీలు పెట్టుంటే దట్ ఈస్ జస్టిఫైడ్. వైఎస్ఆర్సీపీ తరపున ఒక 5 రెడ్లు పెట్టి, ఎందుకంటే అభిమానులు వాళ్ళ పార్టీ కాబట్టి, ఒక 3 బీసీలు పెట్టి, ఒక 2 ఎస్సీలు కనుక ఫేక్ కేసు ఫైల్ చేస్తుంటే దట్ ఈస్ జస్టిఫైడ్. ఈ పవన్ కళ్యాణ్ పేరు ఇప్పుడు పడ్డ 4 కేసుల్లో 3 కనీసం 2 కాపులు పెట్టి, 1 బీసీ పెట్టి, 1 ఎస్సీ వాడు పెట్టుంటే జస్టిఫైడ్. ఈ 3 కేసుల్లో టీడీపీ తరపున కేసు పెట్టింది మొత్తం మాదిగలో, వైసీపీ తరపున కేసు పెట్టింది మాలలో, టీడీపీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మీద కేసు పెట్టింది 2 మాదిగలో. ఎఫ్ఐఆర్ చూసి మాట్లాడుతున్నాను నేను. మాదిగలో
మీరు అంబేద్కర్ కోరుకున్న రాజ్యాధికారం ఇదే వీళ్ళు కోరుకుంది ఏంది? పొలిటికల్ పార్టీల తరఫున కేసులు పెట్టడం, ఫేక్ కేసులు పెట్టడం. షెడ్యూల్ క్యాస్టులు మారరా మీరు? ఓకే, సరే, అదే నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. నేను ఇంకోసారి మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దళిత సమాజానికి, దళిత సంఘాలకి మొత్తం ఇప్పుడు ఇంటర్లోనే ఏడిఎస్ పెట్టి జాయిన్ అవ్వడరా అంటే కొంతమంది ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యారు మా ఏడిఎస్లో. ఆత్మగౌరవం, ఆత్మాభిమానం కోరుకునే వాళ్ళు జాయిన్ అయ్యారు. వాళ్ళ కెపాసిటీ చాలా లిమిటెడ్ కెపాసిటీ. మా ఏడిఎస్లో జాయిన్ అయినటువంటి వాళ్ళు మొత్తం లిమిటెడ్ కెపాసిటీ వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యారు. ఐ విల్ బి గ్రేట్ఫుల్ టు దెమ్. కనీసం వాళ్ళ ఆత్మగౌరవంతో వచ్చి జాయిన్ అయ్యారు. సో వాళ్ళంతా ఏదో టీమ్ ఏడిఎస్ అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ. ఏడిఎస్ అనేది స్వచ్ఛంద సంస్థ మాత్రమే, స్వచ్ఛంద సంస్థ. అది దట్ ఈజ్ నాట్ ఎ పొలిటికల్ ప్లాట్ఫామ్. ఏడిఎస్ ఈజ్ నాట్ పొలిటికల్ ప్లాట్ఫామ్. స్వచ్ఛంద సంస్థ అంటే ఆర్ఎస్ఎస్ ఇస్ స్వచ్ఛంద సంస్థ, ఎన్జిఓ కదా ఆర్ఎస్ఎస్. బట్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయాల, మనోళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు ఏడిఎస్ని. ఏదో ఒక రోజు టీమ్ ఫామ్ అవుతున్నారు. ప్రెసిడెంట్, సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, టీమ్ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు వెనక్కి డిస్కస్ చేసుకుంటున్నారు. స్వచ్ఛంద సంస్థ పెడతారు, వాళ్ళు రిజిస్ట్రేషన్ కూడా చేస్తారు ఏడిఎస్ని. సో ఆ చారిటబుల్ దాంట్లో మీరందరూ జాయిన్ అవ్వండి. ఎవరైతే పబ్లిక్గా, పొలిటికల్గా ఎవరైతే మాట్లాడతారో మీరు జాయిన్ అవ్వండి. పొలిటికల్గా మాత్రం వీఆర్ గోయింగ్ విత్ అనదర్ ప్లాట్ఫామ్. ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా. ఏడిఎస్ అనేది కేవలం ఆర్ఎస్ఎస్ లాగా బిహైండ్ ఒక ఎన్జిఓలకు మాత్రమే పనిచేసింది. అది పొలిటికల్ ప్లాట్ఫామ్ కాదు. మరి మనకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి కదా. మరి పొలిటికల్ ప్లాట్ఫామ్ ఏంటి అనేది నేను ఆలోచిస్తాను. మీకు ఏదో ఒక రోజు చెప్తాను, ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాను. పొలిటికల్ ప్లాట్ఫామ్ అనేది డిఫరెంట్ నేమ్ మీద, ఏడిఎస్ మీద కాదు. ఓకే, ద పొలిటికల్ ప్లాట్ఫామ్ విల్ నాట్ బి అన్ ఏడిఎస్. ఏడిఎస్ విల్ బి రన్ బై ఎంప్లాయీస్ అండ్ వెనక బిహైండ్ వాళ్ళ ఎంప్లాయీస్లు, ప్రభుత్వ ఉద్యోగులు. వాళ్ళందరూ రాజకీయాల్లోకి రాకూడదు కదా. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, కొంతమంది చాలామంది పాస్టర్లు కూడా పాలిటిక్స్లోకి రాకూడదని నమ్మే వాళ్ళు ఉంటారు. కాబట్టి కొద్ది ఏమంటారు ఎంప్లాయీస్, అక్కడక్కడ మీడియా సంస్థలు పనిచేసే వాళ్ళు ఏం పబ్లిక్గా పాలిటిక్స్లోకి రారు కదా. వాళ్ళందరూ ఏడిఎస్లో జాయిన్ అయిపోతారు. పబ్లిక్లో తిరిగి, రాజకీయం తిరిగి, నేను ఎమ్మెల్యే అవుతాను, ఎంపీ అవుతాను, లేదంటే కార్పొరేటర్ అవుతాను, వార్డు మెంబర్గా గెలుస్తాను, అసలు ఏంది రాజకీయం ఏందో తెలుసుకుందాం అనేవాళ్ళు మొత్తం కూడా మీరు నాతో జాయిన్ అవుతారు. కానీ ఐ విల్ ప్రొవైడ్ న్యూ ప్లాట్ఫామ్ వెరీ సూన్. ఓకే, అంటే అర్థం ఏంటి? నేను ఏడిఎస్తో ఏడిఎస్ ఐ విల్ నాట్ బి పార్ట్ ఆఫ్ ఏడిఎస్. నేను చెప్పింది మీకు అర్థమైందా? ఐ విల్ నాట్ బి పార్ట్ ఆఫ్ ఏడిఎస్. ఏడిఎస్ విల్ బి రన్ బై వన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, ప్రెసిడెంట్, దే విల్ హ్యావ్ ద సపరేట్ యూనిట్ ఏడిఎస్. నేను ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తా రాజకీయ నాయకులకు మాత్రమే. ఎందుకు? రాజ్యాధికారం మనకు రాదు, రాజ్యాధికారం రాదు. మనం రాజ్యాధికారం అంటే రాజ్యాధికారం రానివ్వరు. ఎందుకంటే పేదలు డబ్బులు తీసుకుంటున్నారు. మీరే కదా డబ్బులు తీసుకుంటున్నారు. మనం పేదల గురించి మాట్లాడుతున్నాం. మీరే కదా డబ్బులు తీసుకుంటున్నారు. మీరే డబ్బులు తీసుకొని వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు వాళ్ళు సంపాదించుకుంటారు కదా. వాళ్ళు మళ్ళీ సంపాదించుకుని మళ్ళీ నీకు డబ్బులు ఇస్తారు, మళ్ళీ నీకు ఓటేస్తావు, మళ్ళీ వాళ్ళు సంపాదిస్తారు, మళ్ళీ నీకు ఓటేస్తావు. అలా వాళ్ళు కోటీశ్వర్లు అయ్యేవు, నువ్వు నెల అయ్యే డబ్బులు ఎప్పుడు వస్తాయని చూస్తున్నావు. సో కాబట్టి వాళ్ళ తప్పని నేను ఎప్పుడు అనను. అదంతా తప్పు, మీదే తప్పు. ఎందుకంటే పేదరికంలో ఉన్నారు. పేదరికాన్ని బట్టి మీరు రాజ్యాధికారం. కానీ అట్లీస్ట్ యూ నీడ్ యూ రెస్పెక్ట్. ఓకే, రాజ్యాధికారం రాకపోయినా పొలిటికల్ రెస్పెక్ట్ అయినా ఉండాలి, గౌరవం అనేది ఉండాలి, గౌరవం ఇవ్వాలి. టక్కన ఇలా ఫేక్ కేసులు పెట్టకూడదు. ఇన్ని ఫేక్ కేసులు పెట్టకూడదు. ఫేక్ కేసులు అంటే అఫ్కోర్స్ ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాల. ఇప్పుడు దేనిలో కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాల. కొన్నిట్లో పెట్టారు ఎస్సీ ఎస్టీ కేసులు. మరి నేను నిన్నే చెప్పాను కదా, అంబటి రాంబాబు, పేర్ని నాని, ఎవరో ఒక నలుగురు రైతులు, దేవినేని అవినాష్ అమరావతి రైతుల దగ్గరికి వెళ్తే ఎస్సీ ఎస్టీ కేసు ఫైల్ అయింది వాళ్ళ మీద. మేమంతా ఎఫ్ఐఆర్లు చెక్ చేస్తూ ఉంటామని. ఎఫ్ఐఆర్లో చూస్తే ఏంది ఎస్సీ ఎస్టీ కేసులు ఎక్కడెక్కడ పడ్డాయని చెక్ చేస్తుంటే పేర్ని నాని, అంబటి రాంబాబు వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పడింది. మేము వెంటనే చూస్తే ఎస్సీ ఎస్టీ కేసు పట్టం ఏంటి రాబాయ్ అని చూస్తే పేర్ని నాని వీళ్ళ మీద ఎస్సీ వీళ్ళేం తిట్టారు రాబాయ్, కొమ్మదీసి కులం పెట్టి తిట్టారు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎక్కడో 4 గోడల మధ్య ఆడ ఎస్సీఓడి ఈడిఎస్సీ తిట్టుకోవచ్చు. అక్కడ ఖమ్మంలైనా, రెడ్లైనా, కాపులైనా సరే ఎస్సీల మీద అంతర్గతంగా 4 గోడల మధ్య కూడా ప్రేమ ఉంటే మంచిదే. అందరు ప్రేమ లేదని నేను అన్ను.
బట్ ఎంత లేదని అగ్రవర్ణాలు వాళ్ళు ఏంటంటే 4 గోడలు తలుపులు వేసుకున్న తర్వాత ఆడాయాసి అనుకోవచ్చు లోపల. బట్ అట్లీస్ట్ పబ్లిక్ ప్లాట్ఫామ్లో వీళ్ళందరూ ఎమ్మెల్యేలు కదా, పేరు నాని, అంబటి రామ, వీళ్ళందరూ వాళ్ళు కులం పెట్టి దూషిస్తారని నేనైతే అనుకోవట్లే. వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పడింది, అమరావతి రైతులు అంటే అది ఫేక్ కేసే కదా, ఫేక్ కేసే కదా. ఓకే, సో అదే నేను అల్టిమేట్గా తెలుసుకున్నా. అది ఇది అంతెందుకు మాట్లాడుతుంటే ఆ ఎఫ్ఐఆర్లో చూసి ఎస్సీలు కేసులు పెట్టి తప్పు కాదు, ఎక్కువగా అందరూ ఎస్సీలు పెట్టడం ఏంటంట, అందరూ ఎస్సీలే పెట్టడం ఏంటి? పవన్ కళ్యాణ్ అభిమానులు అంటే కాపుల కంటే పెద్ద తోపులు కాదు కదా మీరు, కాపుల కంటే తోపు అభిమానులు కాదు కదా. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానాన్ని కేసు పెట్టిన వాళ్ళు కాపులు ఎంతమంది ఉన్నారు చూపించండి. తెలుగుదేశానికి కమ్మల కంటే తోపుల్లో అయినటువంటి అభిమానులు కాదు కదా మీరు. కమ్మలు ఎంతమంది కేసులు పెట్టారు మేము అని. వైఎస్ఆర్సీపీకి రెడ్ల కంటే తోపు అభిమానులు కాదు కదా మీరు. ఎంతమంది రెడ్లు కేసు పెట్టారు రఘురామకృష్ణరాజు మీద? అక్కడ వైసీపీ తరపున కేసు పెట్టింది ఎస్సీలు, టీడీపీ తరపున కేసు పెట్టింది ఎస్సీలు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ తరపున కేసు పెట్టింది ఎస్సీలు. తిరిగి ముగ్గురు కూడా పగ ఎవడి మీద పెంచుకుంటాడు? అల్టిమేట్గా దళిత సమాజం మీద పగ పెంచుకుంటారు 3 పార్టీలు, అంతే కదండి. రేపు జగన్ వస్తే ఎవరిని కొడతాడు? కేసు పెట్టినోడిని కొడతాడు, వాడి ఫ్యామిలీని కొడతాడు. జగన్ వస్తే ఇప్పుడు కేసు పెట్టింది ఎవరు? తెలుగుదేశం తరపున ఇద్దరు 3 మాదిగలు పెట్టారు. ఆ తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి చేస్తే మాదిగతని చేత కేసు పెట్టించారు. అక్కడ పులివెందుల ఆఫీసు మాదిగతని. రేపు జగన్ గవర్నమెంట్ వస్తే ఆ మాదిగతని మీద పడతాడు కదా. ఇప్పుడు ఈ రావణ్ మీద కేసు పెట్టినటువంటి ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు మాదిగలు, వాళ్ళ మీద పడతారు కదా రేపు పొద్దున్న జగన్ గారి గవర్నమెంట్ వస్తే. రావణ్ ఓకే, రఘురామకృష్ణరాజు ఎలాగ మాలల మీద పడ్డాడో నా మీద ఫేక్ కేసులు పెట్టారు వైసీపీ తరపునని. ఇలా అల్టిమేట్గా ఈ యొక్క యుద్ధంలో మీరు పక్షుల్లాగా పిట్టల్లాగా రాలిపోతూ ఉంటారు మధ్యలో. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకొని చేయండి. మీకు నిజంగా అభిమానం ఉంటే పెట్టండి, తప్పులేదు. నిజంగా అభిమానం అంటే నేను బట్టలు చింపుకునే అభిమానం అంటే పెట్టుకోండి, ఎవడో మీ అభిమానాన్ని నేను ఆపలేను కదా. అదే నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం.